ఓం నమో వెంకటేశాయ నమః. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో క్లుప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా శనివారం నాడు పూజ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇంటినంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి. ఆ తర్వాత పూజా గదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని అద్దాలి. అవకాశం లేని వారు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకొని స్వామివారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ కొంచెం గంధం పెట్టి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత నీరు ఉపయోగించకుండా ఆవు పాలు, బెల్లం, బియ్యం పిండితో చలివిడి కలిపి దాన్ని ప్రమిద ఆకారంలాగా తయారు చేసుకోవాలి. అందులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ వెలుగుతున్న జ్యోతిని వెంకటేశ్వర స్వామిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించాలి. అలానే అష్టోత్తర శతనామావళితో స్వామివారిని పూజించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి. స్వామివారికి పానకాన్ని, వడపప్పుని నైవేద్యంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడి దీపాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా నైవేద్యంగా స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి శనివారం నాడు కూడా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వల్ల ఎంతో మంది కోరికలు స్వామివారి అనుగ్రహంతో తీరాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మన వీడియోస్లో గోదా రంగనాథుల స్వామి కళ్యాణ ఘట్టాన్ని నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయచ్చు. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.